హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన పాతకోరంగి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నవరాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజు ఊరేగింపుగా స్వామివారు బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. స్వామివారిని ట్రాక్టర్ మీద అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ఒక టాటరు, అన్న భజన కార్యక్రమానికి ఒక టాటరు, డీజే సౌండ్ బాక్సులకి అయితే టాటర్ అయితే మా కంపెనీ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఊరేగింపు మా గ్రామం అంతా తిరుగుతుంది ఫ్రెండ్స్. గ్రామం అంతా తిరిగి వచ్చి చివరగా మన ఆత్రేయ గోదావరిలో అయితే స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. రెస్క్యూ బాయ్స్ అయితే రెచ్చిపోయారు ఫ్రెండ్స్. అసలు తగ్గట్లేదు, అసలు తగ్గేది లేదు అంటున్నారు. విజయ్ శ్రీని కూడా అయితే చించేశాడు ఫ్రెండ్స్ డాన్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇప్పుడు కోలాటం ఫ్రెండ్స్. ఇది మా ఊరికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మా చిన్నతనంలో అయితే చాలా గ్రాండ్గా చేసేవారు ఈ కోలాటం అనేది. మా ఊరు గ్రామం కార్యక్రమం ఏదొచ్చినా సరే దాదాపు 100 మందితోటి ఈ కోలాటమైన చేసేవారు ఫ్రెండ్స్. మా చిన్ననాటి మా పెద్దలు అయితే మా గురువులు వడ్డి బ్రహ్మానందం గారు, నాగబత్తుల కృష్ణమూర్తి గారు, దళాల బాలకృష్ణ గారు వీళ్ళైతే మాకు అయితే నేర్పించేవారు ఫ్రెండ్స్. మా కుర్రోళ్ళు అయితే చాలా వరకు మర్చిపోయారు. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది ఈ కోలాటం అనేది చేసి. ఎవరు దీన్ని అంతగా ఇష్టపడట్లేదు, కానీ చాలా అరుదైన కళ అని చెప్పొచ్చు. అంతరించిపోతున్న అరుదైన కళని మరీ నిలబెట్టడం కోసం ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. ఈ కోలాటం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మా డోలక్ ఆర్టిస్ట్ గాంధీ గారు డోలక్ అయితే చాలా బాగా కొడుతున్నారు ఫ్రెండ్స్. కానీ వీడియో తీసిన కుర్రోడు జనరేటర్ పక్కన ఉండి తీసాడు. సౌండ్ అంతా జనరేటర్తో వస్తుంది మరి ఇక్కడ. ఈ కోలాటం పాతకాలైనా కానీ మన కుర్రలు కొత్త ఉత్సాహం అయితే తీసుకొచ్చారు కోలాటానికి. మన్ని ఎంతైనా బ్లడ్లో ఉండిపోతుంది కదా, ఎవరు కూడా మర్చిపోలేదు. కుర్రలు చాలా బాగా అయితే వేశారు కోలాటం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనం ఆత్రేయ గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నిమజ్జన కార్యక్రమం అయితే మొదలైపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న విగ్రహాలు మన రామాలయం దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఇలాగే ఊరేగింపులో ట్రాక్టర్లో పెట్టేస్తారు రామాలయం దగ్గర తీసుకొచ్చిన విగ్రహాలు. పెద్ద విగ్రహాన్ని కూడా ట్రాక్టర్ నుంచి దించేస్తున్నారు ఫ్రెండ్స్. తల్లి గంగమ్మ ఒడిలోకి స్వామివారు బయలుదేరారు. చాలా న్యాచురల్గా అయితే ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రతి చోట బ్రిడ్జిల నుంచి ఇసిరేయడం, ట్రాక్టర్ల నుంచి తీసేయడం ఇలాంటివి చేస్తుంటారు ఫ్రెండ్స్ విగ్రహాలు. అది చాలా రాంగ్ అని చెప్పొచ్చు. మేము ప్రతి సంవత్సరం ఇలాగే విగ్రహాన్ని చేతులతో మోసుకెళ్ళి తల్లి గంగమ్మ ఒడిలో కలిపేస్తాము. నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ అవ్వగానే ఇలా బ్రిడ్జి మీద నుంచి అయితే దిగుతాం ఫ్రెండ్స్ కిందకి గోదావరిలోకి. ఇది మాకు చాలా సరదాగా ఉంటుంది. మా చిన్నతనంలో అయితే వంతులు మొత్తం ఉండేవారు. ఈ బ్రిడ్జి కన్నం కడికి ఉన్న జనం సరిపోయేవారు కాదు. ఒకరి తర్వాత ఒకరు దిగుతూనే ఉండేవారు కిందకి. ఇది చాలా రేరుగా జరిగింది. బ్రిడ్జి నుంచి దిగుతుంటే కింద నుంచి పేరెంట్స్ వద్దు వద్దు అని కేకలేసేసేవారు. అయినా సరే మేము ఆగేవాళ్ళం కాదు, ఎందుకంటే అది ఒక సరదా. కుర్రోళ్ళందరూ రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ గోదావరిలో ఉతికేయడానికి. మధుగాడు, విజయ్ గాడు, వర్మగాడు, కార్తిక్ గాడు, నేను అయితే రెడీగా ఉన్నాం. మా ముందు ఇంకా చాలా మంది అయితే ఉతికారు ఫ్రెండ్స్. రేవు మల్లుగా ఉంది ఫ్రెండ్స్. కింద ఏమన్నా తగులుతాయేమని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నేను మద్యం చేసేటానికి ఫుల్ ఫోటో అయితే ఉండేది. ఆ చివరిలో మధుగుడు అయితే కంగారు పడి ఉతికేసాడు. వీడియో తీస్తాను ఆగకుండా. వర్మ కూడా అయితే సిద్ధంగా ఉన్నాడు ఉతకడానికి. తీసాడు వర్మ కూడా. నెక్స్ట్ కార్తిక్ గారు అయితే చేతిలో కొబ్బరి చెత్త వేసుకుని గాల్లోకి ఎగరేసి దాన్ని అందుకని కిందకైతే ఉతికాడు. మనం కూడా చాలా విన్యాసాలు అయితే చేసాం మా చిన్నతనంలోనే. ఇప్పుడు చేయలేకపోతున్నాం అన్నట్టు విన్యాసాలు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఉతికేసి స్నానాలు కంప్లీట్ చేసుకుని వడ్డీకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం గణపతి నవరాత్రులు నిమజ్జన కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా జరిగాయి మా ఊర్లోని. మీ ఊర్లో ఎలా జరిగాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. మీ ఆర్కే బాయ్.